ఫైనల్లీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. తిరుపతిలో దర్శనానికి కూడా ఎంతసేపు ఎప్పుడు వెయిట్ చేయలేదు. అట్ లాస్ట్ 2 డేస్ ముందు 3 డేస్ ముందు రిలీజ్ చేశారు ట్రైలర్. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే మామూలుగా లేదు భయ్య, మెంటల్ ఉంది. ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీను, అసలు పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్, ఆల్రెడీ ఖుషి వైబ్స్ వస్తున్నాయి. చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ అలా చూసి. ఇంకా తమనన్న బీజిఎం అయితే ప్రతి దానికి మామూలుగా లేదు, ప్రతి భలే కొట్టాడు. ఇంకా మామూలుగా కొట్టలేదు అసలు తమనన్న బీజిఎం అయితే. ఇంకా చూడొచ్చు, ఆల్రెడీ ఇన్స్టాల్లోని ట్విట్టర్లోని అందరూ ఓజీ ఇంటూ సలార్ అంటున్నారు. ఇది కేవలం ఒకే ఒక్క షాట్ ఉంది ట్రైలర్లోని, వాజీ పోర్ట్ అని. ఆ ఒక్క షాట్ పట్టుకొని ఇంకా ఓజీ ఇంటూ సలార్ అంటున్నారు. కానీ మనం ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం, ప్రభాస్ శంకులం యాష్ శంకులం అని. మళ్ళీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళకపోతే మంచిది. ఒకవేళ అయితే మంచిదే, నిజంగా క్రాస్ ఓవర్ ఉంటే మాత్రం థియేటర్లో మామూలుగా ఉండదు, 7 లెగుస్తాయి. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. రీసెంట్ గా కూలీ కూడా చూసాము, సేమ్ ఇష్యూ అయింది. ఈ పౌడర్ అని ఆ పౌడర్ అని, ఆ స్టోరీ లైన్, ఈ ఫ్యాన్ థియరీ అని చెప్పి ఇదే స్టోరీ అనుకున్నాము. కానీ అదేం అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకుండా చూడండి, కన్ఫర్మ్ నచ్చుతుంది. నిజంగా కానీ ఓజీ ఇంకా సాహో క్రాస్ ఓవర్ ఉంటే ఇంకా మామూలుగా ఉండదు భయ. ఇది సినిమాటిక్ యూనివర్స్ లాగా అవుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఒకవైపు, ఇంకా ప్రభాస్ ఒకవైపు, ఫుల్ ఫ్యాన్స్ పండుగ. ఆ ట్రైలర్ లో అయితే ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్సే, కానీ న్యూట్రల్ ఆడియన్స్ కి, నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇంకా చూడాలి సుజిత్ ఎలా చూపిస్తాడో. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పండుగ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నారు. ఇంకా వైలెన్స్, ఎంత వైలెన్స్ చేసినట్టు ఎప్పుడూ చూడలేదు. చూడాలి. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే నార్మల్ గానే ఉంది. స్టోరీ లైన్ అయితే సేమ్ రివెంజ్ డ్రామా లాగే ఉంది. కానీ ఎలా చూపిస్తారు, స్క్రీన్ ప్లే ఎలా చేశారు అనేది చూడాలి. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ట్రైలర్ అయితే చాలా ఫాస్ట్. ఏ ఫ్యాన్ థియరీ వెనకన్నా ఎక్కువ సినిమా చూసే వరకు ఏ ఫ్యాన్ థియరీ చూడద్దు, ఏం చూడద్దు. కామ్ గా వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు ఒకసారి కానీ ఇన్స్టా ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే ఇటు నుంచి సాహో అంటారు, అటు నుంచి ఇది అంటారు. ఫుల్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు సాహో అనుకొని, మళ్ళీ అది ఉండకపోతే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. సేమ్ కూలీ లాగా అవుతుంది. మనం ఏదో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, కానీ డైరెక్టర్ వేరే చూపిస్తారు వాళ్ళు రాసింది. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నిజంగా కానీ ఓజీ ఇంటూ సాహో అయితే సినిమాని మాత్రం ఎవరు ఆపలేరు. ఈజీగా 500 సిఆర్ ఈజీగా వస్తుంది.